అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ లేకపోతే దోశ పిండి కానీ లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి రవ్వ ఉతప్పాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఎప్పుడైనా టైం లేదు, త్వరగా చేసేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. అలాగే ఈ రవ్వ ఉతప్పానికి కాంబినేషన్గా త్వరగా అయిపోయేటువంటి టమోటా చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి రవ్వ ఉతప్పాన్ని అలాగే టమోటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోవాలి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, బొంబాయి రవ్వ, ఆ రవ్వ అనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అన్నీ కలిసేలాగా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. కొంచెం పులిసిన పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కావాలంటే పెన్నం మీద వేసుకునే ముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ గిన్నెను ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. రవ్వ చక్కగా నానుతుంది. ఈలోపు ఈ రవ్వ ఉతప్పంలోకి త్వరగా అయిపోయే టమోటా చట్నీని తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ అల్లం ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి 2 లేదా 3 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోండి. వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 లేదా 3 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఈ టమాటాలని ఆయిల్లో మగ్గించండి. ఈ టమాటాలు త్వరగా మగ్గిపోవడం కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలని కొద్దిసేపు మగ్గించండి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు తిరిగి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెడితే ఈ టమాటాలు చక్కగా సాఫ్ట్గా అయిపోతాయండి. చూడండి, టమాటాలు అయితే మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత వాటర్ వేసుకోకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా టమోటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఈ టమోటా చట్నీకి తాలింపు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే వేయట్లేదండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పిండిని చూద్దామండి. మనం వేసిన పెరుగు అలాగే వాటర్లో ఈ రవ్వ చక్కగా నానిపోయి ఉంటుందండి, కాబట్టి కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బ్యాటర్తో ఉతప్పం వేసుకోవచ్చు. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి. కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని కొద్దిగా వేసుకొని ఉతప్పం లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉతప్పం పైన కొద్దిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని, చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయలకు బదులుగా మీరు కారానైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అలాగే టమాటా ముక్కల్ని, కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఈ ఉతప్పాన్ని కాల్చుకోండి. ఒకవైపు కాలిన తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకోండి. రెండో వైపుకి కూడా టర్న్ చేసుకున్న తర్వాత తిరిగి మూత పెట్టుకొని ఈ ఉతప్పాన్ని 1 నిమిషం పాటు కాల్చుకోండి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇదే విధంగా మిగతా బ్యాటర్ అంతా కూడా ఉతప్పం లాగా వేసుకొని కాల్చుకోవటమే. అంతేనండి, చాలా ఈజీగా ఇన్స్టెంట్గా టేస్టీగా రవ్వ ఉతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. రవ్వతో చేసినా కూడా ఉతప్పం చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఈ రవ్వ ఉతప్పాన్ని ఈ టమాటా చట్నీతోనే కాదండి, మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. త్వరగా చేసుకోవడం కోసం నేను ఈ చట్నీ అయితే చూపించాను. సో మీరు కూడా ఈ రవ్వ ఉతప్పాన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సూపర్ టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం విజయ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజయ్ వ్లాగ్స్.